12 రోజులలో రోజుకి 5 గంటల చొప్పున పని చేస్తూ 9 మంది ఎగ్జామినర్స్ కొన్ని పత్రాలను దిద్దగలరు. కొన్ని పత్రాలను చెప్పాడు తప్ప ఎన్ని పేపర్లో చెప్పట్లా. రెట్టింపు సంఖ్య గల పత్రాలను అంటే పని డబుల్ చేశాడు. అక్కడ ఎన్ని పేపర్లు ఉన్నాయో తెలియదు కానీ దానికి డబుల్ పేపర్లు అని చెప్పాడు. 4 ఎగ్జామినర్స్ ఈసారి నలుగురే 30 రోజుల్లో దిద్దడానికి రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి అంటే క్లియర్గా మారోగం పని అని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దాంట్లో మనకి జనానికి సంబంధించి కానీ రోజులకి సంబంధించి కానీ గంటలకి సంబంధించి కానీ మాట్లాడుతూ వాడు ఈ గంటల గురించి అడిగాడు. రోజుకి ఎన్ని గంటల పాటు పని చేయాలి అని చెప్పాడు. అందుకని మొదటి వాక్యంలో ఉన్నటువంటి మారోగం పని, రెండో వాక్యంలో ఉన్నటువంటి మారోగం పని అని చెప్తున్నాము. మొదటి వాక్యానికి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక మొదటి వాక్యానికి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు? మంది. ఎంతమంది? 9 మంది. ఎన్ని రోజులలో? 12 రోజులలో. రోజుకి ఎన్ని గంటల చొప్పున? 5 గంటల చొప్పున. అంటే 9 మంది 12 రోజుల పాటు రోజుకి 5 గంటల చొప్పున పనిచేస్తే కొన్ని ఎగ్జామ్స్ పత్రాలను చెప్పాడు. నేను 1 అనుకుంటున్నాను. కొన్ని అని చెప్పాడు, ఎన్నో చెప్పలేదు కాబట్టి 1 అనుకుంటున్నాను. రెండో వాక్యానికి సంబంధించి దానికి రెట్టింపు అని చెప్పాడు కాబట్టి గతంలో నేను 1 పేపర్ అనుకున్నాను కాబట్టి ఇప్పుడు 2 పేపర్లు అనుకుంటాం. గతంలో 4 పేపర్లు అన్నాను అనుకోండి, ఇక్కడ 8 పేపర్లు అని చెప్తాం. దానికి డబల్ అని చెప్పాడు కాబట్టి దీనికి డబల్ 4 వేసుకుంటా 2 వేసాను. 1కి డబల్ 2 వేసాను. ఈసారి ఎంతమంది అంటే కనుక నలుగురు. ఎన్ని రోజుల పాటు పని చేస్తున్నారు అంటే కనుక 30 రోజుల పాటు పని చేస్తున్నారు. 30 రోజుల పాటు పని చేస్తున్నారు. రోజుకి ఎన్ని గంటల చొప్పున అంటే కనుక క్లియర్గా గంటలు అని రాసుకుంటున్నాం. గంటలు అని చెప్పి రాసుకుంటున్నాం. చూడండి ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక 2 అనేది 4లో 2 సార్లు పోద్ది. ఇది 2 30లో 60ని 12 5లో 60 క్యాన్సిల్. 2 30లో 60 క్యాన్సిల్ చేయలేదు. ఇది 2 30లో 60 గుణించినట్టుగా భావించాను. 12 5లో 60 ఈ 2 క్యాన్సిల్. లెఫ్ట్లో ఉన్న 60 రైట్లో ఉన్న 60 క్యాన్సిల్ అవుతుంది. ఇక మనకి ఎన్ని గంటలు అంటే కనుక 9 గంటలు అని చెప్పచ్చు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 9 గంటలు అని చెప్పుకోవచ్చు అనమాట. సమాధానం ఎంత అంటే కనుక 9 గంటలు అని మనం క్లియర్ చెప్పుకోవచ్చు. అక్కడ ఏముంది అన్నది అబ్జర్వ్ చేయండి. దేని గురించి మాట్లాడుతున్నాడు అని చూడండి ఒకసారి. క్లియర్గా మనకి ఎప్పుడైతే జనం కనిపించారో మంది, రోజులు, గంటలు అని చెప్తున్నాం. అంటే మారోగం పని. మొదటి వాక్యంలో ఉన్న మంది, రోజులు, గంటలు వేస్తాము. అలాగే రెండో వాక్యంలో ఉన్న రెండో వాక్యంలో ఉన్నటువంటి జనం, రోజులు, గంటలు దీనికి డబల్ పని కాబట్టి బై 2 రాశాను. ఓకే, నెక్స్ట్ వన్. 26 మీటర్ల పొడవు గల కాలువను రోజుకి 8 గంటల చొప్పున పనిచేస్తూ 18 రోజులలో 17 మంది శ్రామికులు తవ్వగలరు. 39 మీటర్ల పొడవు గల అటువంటి కాలువనే రోజుకి 9 గంటల చొప్పున పనిచేస్తూ 6 రోజుల్లో తవ్వడానికి ఎంతమంది అదనంగా కావాలి? ఎంతమంది అదనంగా కావాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఒకసారి. క్లియర్గా మారోగం పని అని చెప్తున్నాం కాబట్టి క్లియర్గా మనకి మారోగం పని అని చెప్పుకుంటున్నాం. మంది, రోజులు, గంటలు మారోగం పని అని చెప్పుకుంటున్నాం. కాబట్టి మొదటి వాక్యానికి సంబంధించినటువంటి జనం, రోజులు, గంటలు అబ్జర్వ్ చేయండి. ఎంతమంది అంటే కనుక 17 మంది 18 రోజులలో 8 గంటల చొప్పున పనిచేస్తే 17 మంది 18 రోజులలో రోజుకి 8 గంటల చొప్పున పనిచేస్తే 26 మీటర్ల పొడవైన కాలువను తవ్వుతారు. ఇది పని మనకే. అలాగే రెండో వాక్యంలో మనకి ఎంతమంది అని అడిగాడు కాబట్టి ప్రశ్న జనానికి సంబంధించింది. ఎంతమంది ఎన్ని రోజుల్లో పూర్తవ్వాలి? 6 రోజుల్లో పూర్తవ్వాలి అని చెప్తున్నాడు. రోజుకి ఎన్ని గంటల చొప్పున పని చేస్తున్నారు అంటే 9 గంటల చొప్పున పని చేస్తున్నారు. ఇలా ఎంత పొడవైన కాలువను తవ్వారు అంటే 39 మీటర్ల పొడవైన కాలువను తవ్వారు. అంతే, జస్ట్ క్యాన్సిల్ చేయండి, సమాధానం వస్తుంది. 26లోను 39లో 13 ఎక్కం పోతుంది. 13 2 26, 13 3 39. నెక్స్ట్ ఇంకా మనకి 2 అనేది
18లో 9 సార్లు పోతుంది, ఈ 9 క్యాన్సిల్. 3 అనేది 6లో 2 సార్లు పోతుంది, ఈ 2 8లో 4 సార్లు పోతుంది. కాబట్టి 17 నాళ్ళు ఎంత అంటే కనుక 68. అంటే ఎంతమంది కావాలి అంటే కనుక 68 మంది కావాలి. ఎంతమంది కావాలి అంటే 68 మంది కావాలి. కానీ అడిగిన ప్రశ్న అది కాదు. ఎంతమంది జనం కావాలనగలేదు, ఎంతమంది అదనంగా కావాలి అన్నాడు. ఎప్పుడైతే మనకి అదనంగా కావాలి అని అన్నాడో, గతంలో మనకి ఎంతమంది 17 మంది ఆల్రెడీ ఉన్నారు. ఎంతమంది అదనంగా కావాలి అని చెప్పారు కాబట్టి అదనంగా కావాల్సిన వాళ్ళు అంటే ఈ 68 మందిలోంచి ఉన్నటువంటి 17 మందిని తీసేస్తే 51 మంది అవుతారు. 51 మంది అవుతారు. అదనంగా కావలసినటువంటి వ్యక్తుల సంఖ్య ఎంత అంటే 51. అంటే మొత్తం 68 మంది కావాలి. ఆల్రెడీ 17 మంది మన దగ్గర ఉన్నారు. అందుకని 17 మందిని తీసేస్తే ఇంకా మనం ఎడిషనల్గా తెచ్చుకోవాల్సినటువంటి వ్యక్తుల సంఖ్య ఎంత అంటే 51. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి ఒకసారి. 14 సెంటీమీటర్ల వ్యాసార్థం ఆధారంగా గల స్తూపం చుట్టూ 70 చుట్లకు తాడు సరిపోతుంది. 20 సెంటీమీటర్ల వ్యాసార్థం ఆధారము గల స్తూపానికి ఆ తాడు ఎన్ని చుట్లు తిరుగుతుందని చెప్పాడు. నా దగ్గర మనకి 14 సెంటీమీటర్ల వ్యాసార్థం 14 సెంటీమీటర్ల వ్యాసార్థం ఆధారంగా ఉండే స్తూపానికి చుట్టూ 70 చుట్లకు తాడు సరిపోతుందని చెప్పాడు. నా దగ్గర 10 మీటర్లో 20 మీటర్లో 20 మీటర్ల తాడు ఉందనుకుందాం. 20 మీటర్ల తాడు ఉందనుకుంటే కనుక దీనికి చుట్టూ ఇలా చుడుతున్నాను నేను, ఒక 70 చుట్లు వస్తుంది. ఈ స్తూపాన్ని ఒక పెద్ద స్తూపం తీసుకున్నాను నేను. అప్పుడు పెద్ద స్తూపం తీసుకుంటే కనుక అప్పుడు ఎలా చుట్టుకుంటూ వచ్చాను అనుకోండి, అప్పుడు 70 చుట్లు పట్టదు కదా. స్తూపం సైజు పెరిగింది కాబట్టి 14 సెంటీమీటర్లు కాబట్టి 20 సెంటీమీటర్లు అయింది కాబట్టి 14 సెంటీమీటర్లు ఉండేది 20 సెంటీమీటర్లు అయింది కాబట్టి స్తూపం సైజు పెరిగింది. స్తూపం సైజు పెరిగినప్పుడు మనం ఇలా చుట్లు చుడుతున్నప్పుడు గతంలో మనకి చిన్నదానికైతే ఎక్కువ చుట్లు ఇలా చుడతాం. మరి ఇది సైజు పెరిగింది కాబట్టి పెద్ద సైజు వచ్చింది కాబట్టి ఏం చేస్తాం, అప్పుడు మనకి చుట్ల సంఖ్య తగ్గుద్ది. 70 కంటే తక్కువ ఉండాలి, 70 కంటే తక్కువ ఉండాలి కాబట్టి 2 కాదు, అయితే 40 అవ్వాలి లేదా 49 అవ్వాలి. సేమ్ మారోగం పని ఏం చేసుకోవచ్చు. ఏంటది అంటే కనుక మారోగం అంటే ఇక్కడ మనకి మనుషుల ప్లేసులో 14 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న స్తూపానికి 70 రౌండ్లు చుడితే 20 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న స్తూపానికి ఎన్ని రౌండ్స్ చుడతాము అని అంటున్నాడు. 14 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న స్తూపానికి 70 రౌండ్లు చుడితే, అలాగే 20 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటి స్తూపానికి ఎన్ని రౌండ్లు చుడతాము అని అడుగుతున్నాడు. చూడొకసారి. 0 ఈ 0 క్యాన్సిల్. 2 అనేది 14లో 7 సార్లు పోద్ది కాబట్టి 7 ఏళ్ళు ఎంత 49. అందుకని సమాధానం ఎంత అంటే కనుక 49 రౌండ్లు అని చెప్పచ్చు. అక్కడ మనకి స్తూపం యొక్క సైజు పెరిగింది కాబట్టి మనం ఈ చుట్లు సంఖ్య ఏమవుతుందంటే కనుక తగ్గుతుంది, రౌండ్స్ సంఖ్య తగ్గుతుంది. ఒక క్యాంపులో 200 రోజులకు 95 మందికి సరిపోయే ఆహారం ఉంది. 5 రోజుల తర్వాత 30 మంది క్యాంపును వదిలేశారు. మిగతా ఆహారం ఇప్పుడు ఎన్ని రోజులకి సరిపోతుంది? గతంలో కూడా చేసాము, చూడండి ఒకసారి. ఇక్కడ 95 మందికి సరిపోయే ఆహారం ఉంది 200 రోజులకి అని చెప్పాడు. 200 రోజుల్లో 5 రోజులు తినేశారు కాబట్టి ఇంకా మనకి అదే 95 మందికి ఇంకా 195 రోజులకు వస్తుంది. 200 రోజులలో 5 రోజులు తినేశారు. 200 రోజులలో 5 రోజులు తినేశారు కాబట్టి అదే 95 మందికి ఇంకా 195 రోజులకు వస్తుంది. 195 రోజులకు వస్తుంది. అదే 95 మందికి 195 రోజులకు వస్తుంది. ఈ ఆహారము ఏం చెప్పాడు? 30 మంది క్యాంపును వదిలేసిపోయారు అని చెప్పాడు. ఈ 95 మందిలో 30 మంది క్యాంపు వదిలేశారు అంటే కనుక ఇంకా ఎంతమంది అవుతారు?
95లో 30 పోతే 65 మంది అవుతారు. ఈ 65 మందికి ఆ ఆహారం ఎన్ని రోజులకి సరిపోతుంది అని ప్రశ్న అడిగాడు. అంతే ప్రశ్న. అక్కడ మనకి 5 రోజులు తినేశారు కాబట్టి ఈ 95 మందికి 195 రోజులకు వస్తే ఫుడ్ నచ్చకో ఏమైందో పక్కన పెడితే కనుక ఒక 30 మంది ఇంటికి పోయారు. ఒక 30 మంది ఇంటికి పోవడం వల్ల 30 మంది మనకి ఇంటికి పోవడం వల్ల 65 మంది అయ్యారు. ఎప్పుడైతే జనం తగ్గిపోయారో, జనం తగ్గిపోయినప్పుడు రోజుల సంఖ్య ఏమవ్వాలి? పెరగాలి. అక్కడ 195 కంటే ఎక్కువ రావాలి. 195 కంటే ఎక్కువ రావాలి అంటే ఈ రెండూ కాదు. అయితే 285 అని అవ్వాలి, లేదా నన్ను అయి ఉండాలి. క్యాన్సిల్ చేయండి ఒకసారి. 13 మనకి దీంట్లో 13 5లు 65, 13 మనకి దీంట్లో 13 15లు, ఇంకా మనకి 5 అనేది దీంట్లో మనకి 3 సార్లు పోతుంది. అందుకని 3 95లు 270 ప్లస్ 15 285. అందుకని సమాధానం ఎంత అంటే కనుక 285 రోజులు అని చెప్పచ్చు. జనం ఎప్పుడైతే తగ్గారో 195 రోజుల కంటే ఎక్కువ ఉండాలి సమాధానం. ఆ 2 ఆప్షన్లు కాదు అని తీసేయచ్చు అనమాట. ఓకే.